చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రేమ వివాహం చేసుకోవడంతో కన్న కూతురిని కత్తితో పొడిచిన కసాయి తండ్రిని ఇప్పుడు మనం చూస్తున్నాం. గత వారం ముందు గుడిపల్లి మండలంలోని అగరం గొత్తూరుకు చెందిన కౌసల్య, చంద్రశేఖర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకోవడంతో పెద్దల సమక్షంలో రాజీ చేస్తామని ఇద్దరిని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్దకు పిలిపించారు. పెద్దల సమక్షంలోనే ఆగ్రహానికి గురైన కౌసల్య తండ్రి శివప్ప కత్తితో కౌసల్య, చంద్రశేఖర్లపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కౌసల్య, చంద్రశేఖర్కు గాయాలయ్యాయి. కౌసల్య ప్రేమ వివాహం చేసుకోవడం నచ్చకపోవడంతోనే శివప్ప కత్తితో దాడి చేసినట్లు సమాచారం. చికిత్స నిమిత్తం గాయపడిన వారిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. నేను 3 years నుంచి వచ్చేసాను సార్. సరే అని చెప్పి మొన్న ఇంట్లో చెప్పాను సార్. సరే మా ఇంట్లో ఒప్పుకోండి సార్. ఇంట్లో ఫస్ట్ ఒప్పుకొని లాస్ట్లో ఒప్పుకోలేదు సార్. సరే అమ్మాయి అనుకుని వాళ్ళ మామకి చెప్పి పెళ్లి చేసి ప్లాన్ చేయాలి సార్. అమ్మాయి సరే మనం పెళ్లి చేసుకునేస్తాము, తర్వాత ఎగ్జామ్ రాస్తామని చెప్పింది సార్. సరే అని చెప్పి ఏంటంటే మనం పెళ్లి చేసుకున్నాం సార్. సరే ఇంకా 3 రోజులు అయింది సార్. తర్వాత నాకు సరే మాట్లాడదామని రమ్మని చెప్పారు సార్. సరే అని చెప్పి అక్కడ సార్ ఫస్ట్ మాట్లాడదామని పార్క్కి అక్కడ రాలేదు సార్ ఆయన. సరే సార్ చూడ సార్ మేము ఆయన మాట్లాడదామని చెప్పి అక్కడ వెయిటింగ్ హాల్ ఉంది సార్, ఇస్రాయిల్ సార్ అక్కడ ఉన్నాం సార్. సరే ఫస్ట్ వచ్చాడు సార్ వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ వచ్చి అభిని రమ్మన్నాడు సార్. రమ్మంటే అభిని వచ్చేది మీరు నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు, నాకు నా మొగుడే కావాలని చెప్పింది సార్. వాళ్ళు మళ్ళీ ఒక 5 సార్లు అడిగినాడు సార్. అమ్మాయి వచ్చాడని చెప్పింది సార్. తర్వాత నాకు వచ్చి కాలుకున్నాడు సార్ అమ్మాయి. అని సరే అని చెప్పి అమ్మాయి నాకు అవసరం లేదు అని చెప్పింది సార్. తర్వాత అమ్మాయిని పొడిచి కత్తేసినాడు సార్. వాళ్ళ ఆయన శివప్రాణి సార్ వచ్చి అమ్మాయిని పొడిచి కత్తేసినాడు సార్. సరే నేను పట్టుకున్నాను సార్. పట్టుకున్నాను 4 ఇక్కడ బ్యాక్ సైడ్ తల్ల 3 సార్లు పడినాడు సార్. సరే అమ్మాయిని పట్టుకుంటే అమ్మాయి బయటికి వెళ్ళిపోయింది సార్. అమ్మాయిని 2 సార్లు పడినాడు సార్. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ అమ్మ వచ్చి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కొట్టింది సార్. బ్లడ్ అంతా కారణం కొడుతుంది సార్. ఆయనకి సరే ఆయన అడ్మిచ్చాడు సార్. ఇంకో ఆయన వచ్చాడు సార్. ఆయన కెత్తనే దింపాడు సార్. కెత్తి దింపేసి అయినాక మేము చూడలేదు సార్. ఆయన వచ్చేస్తుంది కనుక అవును సార్. వాళ్ళు నచ్చలేదు సార్. వాళ్ళకి ఫస్ట్లో ఒప్పుకున్నాడు సార్. ఆయన ఒప్పుకున్నాడు సార్. ఫస్ట్ ఇస్తాను ఆయన చెప్పినాడు సార్. తర్వాత ఆయన ఉంటాయినాడు సార్. నాకు సరే చెప్తే అమ్మాయి సరే మా మామకి పెళ్లి చేస్తారో మనం పెళ్లి చేస్తామని చెప్పినాడు సార్. అమ్మాయి పేరు కౌసల్య సార్. మీ పేరు శేఖర్ సార్. చదువుకున్నారు సార్? చదువుకున్నారు సార్. నేను ఇంటర్ సార్. అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సార్. సరే అని చెప్పి నాకు వచ్చి అడిగే తోలికి అట్లా అయింది సార్. వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మ వచ్చి కొట్టినారు సార్. అవును సార్. ఇద్దరిని కొట్టకపోయా, వాళ్ళిద్దరిని కొట్టకపోయా, వాళ్ళని మధ్యలో పోయి దాన్ని విడిపిస్తామని పోతే కత్తి చేతిలోనే తెలియదు, కత్తి తగిలించింది. కొట్టినాడు కత్తితోనే. ఎవరు శివ పేరు? శివ. ఎవరు వాళ్ళది? కొత్తపల్లి. గుడిపల్లి ఆగరం పంచాయతీ. ఎంతమంది మీరు? నేను ఒకటే పోయింది. ఎంతమంది గాయాలు? నలుగురికి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.